హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇండియా స్క్వాడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రాపబుల్ ప్లేయింగ్ 11 గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు 15 మెంబర్స్ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా బ్యాటర్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ అండ్ సూర్యకుమార్ యాదవ్. బ్యాటర్స్ వచ్చేసరికి మన దగ్గర అయితే 4 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ వికెట్ కీపర్స్ వచ్చేసరికి అయితే 2 ఉన్నారు, రిషబ్ పంత్ అండ్ సంజు శాంసంగ్ని ఇంక్లూడ్ చేయడం కొంచెం ఫేత్ అనేది చూపించారు, ఆ ట్రస్ట్ అనేది చూపించారు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీందర్ జడేజా అండ్ అక్షర్ పటేల్. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆల్రౌండర్సే, కానీ శివం దూబే ఇంక్లూడ్ కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం అండ్ స్పిన్నర్స్ని మిడిల్ ఓవర్స్లో చాలా బాగా హిట్టింగ్ చేస్తున్నాడు. బౌలర్స్ విషయానికి వస్తే జాస్మిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ అండ్ యుజ్వేంద్ర చహల్. అండ్ కుల్దీప్ చహల్ బ్యాక్ టు ద స్క్వాడ్ అండ్ బ్యాక్ టు ద ప్లేయింగ్ 11 కూడా చెప్పొచ్చు. ఆ ఇద్దరు కాంబినేషన్ మనం 2019 వరల్డ్ కప్లో చూసాము, మళ్ళీ ఇప్పుడు అయితే చూడబోతున్నాము. అండ్ నాకైతే వాళ్ళిద్దరు స్పిన్నర్స్ అయితే ఎక్సలెంట్, చాలా బాగా చేస్తారు అండ్ ఇద్దరు మంచి ఫామ్లో కూడా ఉన్నారు. సో గుడ్ టు సీ అని చెప్పొచ్చు. అండ్ యాజ్ యూజువల్ బుమ్రా తన బౌలింగ్ తోటి సూపర్గా అయితే ఉన్నాడు. అండ్ మొహమ్మద్ సిరాజ్ వరల్డ్ కప్లో ఎలా ఆడతాడో చూడాలి. ఐపీఎల్లో ఫస్ట్ ఫేజ్ మంచిగా ఆడలేదు, బట్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అయితే వికెట్స్ తీయడం అయితే చూసాము. అండ్ ఇప్పుడు వరల్డ్ కప్లో ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఎక్సలెంట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఐపీఎల్ కొంచెం అటు ఇటుగా ఉన్న పర్ఫార్మెన్స్ వేర్ కమ్స్ టు ది ఇండియా ఇలా ఆల్బెట్స్ బిల్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2022 వరల్డ్ కప్ మనం చూసాము, ఆ బాబర్ అజమ్ వికెట్ కానీ రిజ్వాన్ వికెట్ కానీ చాలా మంచిగా తీయడం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే అండ్ ఓపెనర్స్ వచ్చేసరికి అయితే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కామన్, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మిస్ అయిన ప్లేయర్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ని వద్దనుకుని యశస్వి జైస్వాల్ ఎందుకు తీసుకున్నారంటే ఆ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మనకి ఎప్పటి నుంచో వర్కౌట్ అయిన కాంబినేషన్ అని చెప్పొచ్చు. రోహిత్ శర్మ, సికందర్, సేవాగ్ నుంచి మనకి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. సో అండ్ గిల్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ ఉండడం, యశస్వి జైస్వాల్ మంచిగా రానియడంతో యశస్వి జైస్వాల్ని అయితే ఇంక్లూడ్ చేశారు. నాకైతే పెద్దగా అయితే ఏమనిపించలేదు, గుడ్. అండ్ 1 డౌన్లో యాజ్ యూజువల్ విరాట్ కోహ్లీ, నో డౌట్స్. అండ్ 2 డౌన్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అండ్ రిషబ్ పంత్. సంజు శాంసన్కి ప్లేస్ దొరికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, రవీందర్ జడేజా అయితే ఫిక్స్. శివం దుబేకి ఛాన్స్ దొరికే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇఫ్ హార్దిక్ పాండ్యా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే దెన్ శివం దుబే కమ్స్ ఇన్, బట్ హార్దిక్ పాండ్యాని శివం దుబేకి ఛాన్స్ దొరకడం అయితే కొంచెం కష్టం. అండ్ ఇప్పటికి మనం చూసుకుంటే ఇప్పటికైతే 7 ప్లేయర్స్ అయిపోయారు. ఇప్పుడు మనం బౌలింగ్ విషయానికి వస్తే జాస్మిత్ బుమ్రా, సిరాజ్ అబ్సల్యూట్ స్పాట్స్ అండ్ కుల్దీప్ యాదవ్, చహల్. ఇఫ్ పిచ్ వచ్చేసరికి అయితే స్పిన్కి అనుకూలంగా లేకపోతే చహల్ విల్ డ్రాప్ అండ్ హర్షదీప్ సింగ్ విల్ బి ఇన్. ఇది బౌలింగ్ విషయంలో చేంజెస్ ఒకవేళ పిచ్కి అనుకూలంగా. ఎందుకంటే చహల్ అనేది బ్యాటింగ్ అంత మంచిగా ఉండదు కాబట్టి దేర్ విల్ బి అబ్సల్యూట్లీ స్పాట్ అండ్ టార్గెట్ అనేది చహల్ మీద పడుతుంది. సో కుల్దీప్ని ఉంచుతారు, హర్షదీప్ సింగ్ని ఈజీగా తీసుకెళ్తారు. అండ్ ఒకవేళ పిచ్ అనేది స్పిన్కి అనుకూలంగా ఇస్తే యాజ్ యూజువల్ హర్షదీప్ సింగ్ బయట, కుల్దీప్ అండ్ చహల్ విల్ కమ్ బ్యాక్. ఇది స్క్వాడ్ వచ్చేసరికి. స్క్వాడ్లో ఇప్పుడు మనం డిఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్. రోహిత్ శర్మ ఐపీఎల్ మనం ఫామ్ చేసుకుంటే అవుట్ ఆఫ్ ఫామ్, బట్ వరల్డ్ కప్కి వస్తే హీ విల్ బి కమ్ బ్యాక్ అని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. సో రోహిత్ శర్మ మీద అయితే కొంచెం మార్క్ అయితే ఉంది. అండ్ యశస్వి జైస్వాల్ కూడా అంత గుడ్ స్టార్ట్స్ అయితే లేవు ఐపీఎల్లో. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం తక్కువ ఉంది. విరాట్ కోహ్లీ నో డౌట్. అండ్ సూర్య ఇంజరీ తర్వాత వస్తున్నాడు, చూసుకోవాలి. అండ్ హార్దిక్ పాండ్యా వికెట్స్ కానీ బ్యాటింగ్ కానీ అంత మంచిగా అనిపించలేదు. సో హార్దిక్ పాండ్యా ఒక్కటి కొంచెం చూసుకోవాలి. అండ్ మొహమ్మద్ సిరాజ్ కూడా వికెట్స్ లేవు. సో ఇవి డిఫెక్ట్గా అయితే నాకు అనిపిస్తుంది. మెయిన్ వచ్చేసరికి అయితే నాకైతే హార్దిక్ పాండ్యా, మిగతా అయితే చిన్న చిన్న డిఫెక్ట్స్ అనమాట. అండ్ స్ట్రెంత్ వచ్చేసరికి అయితే రిషబ్ పంత్, ఆ హిట్టింగ్ ఎబిలిటీ. అండ్ రవీందర్ జడేజా బ్యాటింగ్తో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది, ఆ డెప్త్ అంటే దాకా ఉంటుంది. అండ్ కోహ్లీ యాజ్ యూజువల్ స్టార్ట్స్ అంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. అండ్ రోహిత్ శర్మ యాజ్ యూజువల్ హిట్టింగ్కి వెళ్తారు. మిగతా అందరు హిట్టింగ్ ఎక్సెప్ట్ కోహ్లీ ఒక్కటే వికెట్ని ఆపి స్లోగా స్టడీగా ఆడతాడు. బట్ 16th ఓవర్స్ దాటిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా స్ట్రైక్ రేట్ మనం చూసాం ఎలా మారుతుందో. మెయిన్ ఆల్ బ్యాట్స్మెన్స్ హిట్టింగ్ జస్ట్ ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ. ఇది మన ఇండియన్
స్క్వాడ్ గురించి అండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి. సో మీరేమనుకుంటున్నారు, మీ ప్లేయింగ్ 11 ఏంటి కామెంట్ చేసేయండి. అండ్ మీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే నేనైతే రిప్లై కూడా ఇస్తాను. అండ్ నెక్స్ట్ మిస్ అయిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా మనం మాట్లాడుకున్నాం. శుభ్మన్ గిల్ అని, కేఎల్ రాహుల్, సంజు శాంసంగ్ ఇద్దరు ఉండాలి అంటే చాయిస్ కింద. సో దే టుక్ సంజు శాంసంగ్. కేఎల్ రాహుల్ని స్ట్రైక్ రేట్ మెయిన్ అదే అనుకుంటున్నాను. స్ట్రైక్ రేట్ కారణంగానే కేఎల్ రాహుల్ని అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది. దెర్ ఈస్ నో అంటే ఇప్పటిదాకా సంజు శాంసంగ్కి అంత మంచి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇచ్చారు, చూడాలి ఎలా నిరూపించుకుంటారు. బట్ ప్లేయింగ్ లెవెన్లో దొరకడం చాలా కష్టం స్పాట్ అనేది. ఇఫ్ ఎనీ వన్ ప్లేయర్ ఫెయిల్స్ ఆర్ ఇంజరీ అండ్ బౌలింగ్లో కూడా ఇంకెవరు లేరు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.